ఆయన ఈ విషయంలో కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే కొంత ఇంటెన్షనల్గానే వినట్టు కనబడుతుంది. ఒకసారి ఈ సెక్షన్లకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటుగా మార్నింగ్ న్యూస్ లైవ్లో గోపాల్ శర్మ గారు జాయిన్ అయ్యారు. అడ్వకేట్ గోపాల్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. ఎస్ గోపాల్ శర్మ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 132, 115, 352, 292 ఈ సెక్షన్ల తీవ్రత ఎట్లా ఉంటుంది? పాపం రాత్రి అరెస్ట్ చేసి కౌశిక్ రెడ్డిని, పాపం బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా పండుగ లేదా పబ్బం లేదా ప్రజాప్రతిని ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి కొంత వాళ్ళు దాని నుంచి కవరప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు అరెస్ట్ అయిపోయాడు. రాత్రంతా పోలీస్ ట్రీట్మెంట్ మధ్యలో ఉన్నాడంట ఆయన. కొంత దానికి సంబంధించి ఎక్కడున్నాడని చెప్పి రవీందర్ సింగ్, మాజీ మేయర్ కరీంనగర్, ఆయన కౌశిక్ రెడ్డి వివరాలు తెలియజేయాలని చెప్పి అడిగినప్పుడు పోలీసులు చెప్పారు, మా సమక్షంలోనే ఉన్నాడు, ఇక్కడ అరెస్ట్ చేసినాము, ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినామని చెప్పి చెప్తున్నారు. ఈ సెక్షన్ల తీవ్రత ఎట్లా ఉంటుంది సార్? ఎట్లా చూడొచ్చు దీన్ని? అవును, ఇప్పుడే మీరు పంపిన ఎఫ్ఐఆర్ చూస్తానండి. 132 అంటే అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్. ఓకే. ఎవరైనా ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి క్రిమినల్ ఫోర్స్ తోని ఇంటెంట్ తో కొడితే దాంట్లో 2 years శిక్ష ఉంది, ఫైన్ ఉంది. ఓకే. అట్లాగే 115 సబ్ క్లాస్ 2 అంటారు. అదేంటంటే పబ్లిక్ సర్వెంట్ మీద ఎవరైనా అటాక్ చేస్తే టు డెటర్, అంటే ఆయన మీద ఫోర్స్ తో కొడితే, లేకపోతే ఆయన డ్యూటీస్ నిర్వహిస్తున్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తే, ఆయన మాట్లాడుతుండే కదా నిన్న సంజయ్, మాట్లాడేటప్పుడు ఈయన మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. దట్ ఈస్ ఆల్సో ఏ క్రిమినల్ ఇంటెంట్ టు డెటర్ ది ఫోర్స్ తోని ఆయనని తోసేయటం, వాట్ ఎవర్. అంటే నిన్న మీకు విషయం చెప్తాను. ఒక గంట క్రితం వరకు కూడా ఆయన మా దగ్గరే ఉన్నారు. ఆయన ఏమంటుండంటే, నేను కూడా కంప్లైంట్ ఇస్తా, ముందుగా నా మీద అటాక్ చేసిందే సంజయ్ అనే విధంగా కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన అరెస్ట్ కంటే గంట విధం వరకు కూడా మాతో పాటు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆయన. సో ఆయన ఫస్ట్ సంజయ్ నా మీద అటాక్ చేసిండు కాబట్టి నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయన అటాక్ చేసిన అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అది హాస్యాస్పదం, ఎందుకంటే అక్కడ టీవీలు ఉన్నాయి, మొత్తం అన్ని ఛానళ్లలో ప్రసారం చేశారు, ఓపెన్ గా కనపడుతుంది. అవును. ఇంకొక విషయం ఆయన ఏమంటుందంటే, మైకి పట్టుకోక మునుపే సంజయ్ నాతో పాటు ఒక మాట మాట్లాడని చెప్పి చెప్తున్నాడు. ఆయన ఇన్నవరకు ఎక్కడ చెప్పలే, కేటీఆర్ చెప్పలే, హరీష్ రావు చెప్పలే, ఇన్ని ప్రెస్ మీట్లలో. కానీ నా కొత్త విషయం మాకేం చెప్పిండంటే కౌశిక్ రెడ్డి, నన్ను ఆల్రెడీ ఆయన మైక్ పట్టుకొని మాట్లాడక ముందే మీ బీఆర్ఎస్ పార్టీలకు ఎక్కువ అవుతుంది, మీ సంగతి చూస్తా అని చెప్పి మాట్లాడుకొచ్చింది నన్ను, నేను ఇది కూడా కంప్లైంట్ చేయొచ్చు అని అంటున్నాడు ఆయన. అంటే ఆ విధంగా తీసుకుంటాను అంత ఈజీగా ఇట్లా మాట్లాడానని చెప్పి చెప్తే, అంటే ఆయన దానికి ముందే వెంటనే ఆ మాట అన్నాడు అనుకోండి. సపోజింగ్ సంజయ్ మీద అలిగేషన్ ఉంది, నువ్వు లేచి ఏం చేయాలి, అక్కడున్న కలెక్టర్ గారికో లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి గారికో, ఏమండి నేను కామ్ గా కూర్చున్నప్పుడు ఈ వ్యక్తి నన్ను బెదిరిస్తున్నాడు అని అంటే అయిపోతుండే కదా. ఇది దిస్ ఈస్ కాల్డ్ ఆఫ్టర్ థాట్. ఓకే. నీ మీద నువ్వు కేసు వాళ్ళు పెట్టినందుకు దానికి కౌంటర్ బ్లాస్ట్ గా ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్తున్నావు. మీ కేటీఆర్ ట్వీట్ లో గానీ, హరీష్ రావు ట్వీట్ లో గానీ ఎక్కడ ఈ విషయం వాళ్ళు ప్రస్తావించినప్పుడు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అంటేనే ఇది ఆఫ్టర్ థాట్ అన్నమాట. ఓకే. సో ఈ సెక్షన్ల కింద ఆయనకి ఎటువంటి శిక్ష ఉండే అవకాశం ఉంది? మీరు అన్నట్టున్నట్టుగా మొదటి సెక్షన్ 132 సెక్షన్ ప్రకారంగా ఆయనకి 2 ఏళ్ల జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది. అన్నిట్లో లేదు, జైలు లేదు, ఏం లేదు, అంతా 2 years సెక్షన్స్ అవి. అంతేనా? విత్ ఫైన్. ఈ నాన్ బెయిలబుల్ కేసులు ఏం కాదైతే, ఇవన్నీ బెయిల్ రావచ్చు. అన్ని బెయిలబులే, పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళ బెయిల్ కూడా గ్రాంట్ చేయొచ్చు. బట్ సీరియస్ తీసుకున్నట్టుంది ప్రభుత్వం. అంటే 9 గంటలకి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారంట. ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేకుంటే లోపలేస్తారా? బెయిల్ ఇచ్చేస్తారు వెంటనే. అంతే, దీనికి పెద్దగా తీవ్రత ఏముండదు. రిమాండ్ యాక్సెప్ట్ చేయరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఎందుకంటే అక్కడ ఏవి కూడా అంటే ఇంకొక చర్చ ఏంటంటే సార్, ఆయన కూడా చెప్పుకొచ్చిండు, 25 కేసులు ఇప్పటికే నా మీద ఉన్నాయి. అరకపూడి గాంధీ కావచ్చు, గతం నుంచి కూడా పోలీసుల మీద అధికార దుర్వినియోగం, పోలీసుల మీద కొంత ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం, అన్నీ కూడా కేసులు నమోదు చేసి 31 కేసులు ఉన్నాయట. ఇంకో కొత్త చర్చ ఏంటంటే, ఇక్కడ చూసిన ఈరోజు వార్తలలో కౌశిక్ రెడ్డి పైన రౌడీ షీట్ కూడా మోపే అవకాశం ఉన్నది అని అంటున్నారు. రౌడీ షీట్ మోపొచ్చా ఈ కేసులు? అంటే మీరు చూస్తున్నారు కాబట్టి, ఈ సంవత్సరం కాలంగా కౌశిక్ రెడ్డి తీరు, ఆయన పైన కేసులు చూస్తున్నారు కాబట్టి, వీటన్నిటి ఆధారితంగా నిజంగా రౌడీ షీట్ ఓపెన్ చేసే అవకాశం ఉందంటారా? అంటే రౌడీ షీట్ ఎవరి మీద అంటే, కంటిన్యూస్ గా ఇటువంటి వాటికి పాల్పడినప్పుడు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు గౌరవంగా ఉండాలో వాళ్లకు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఉంది, ప్రజా ప్రతినిధుల చట్టం. అది కూడా ఒకసారి చదువుకోవాలి ఆయన. తర్వాత రాజ్యాంగంలో కూడా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఏం చేయకూడదు, ఏం చేయాలనేది చాలా స్పష్టంగా రాసుకున్నాం. వీళ్ళు గొప్పగా చెప్పి అంబేద్కర్ రాజ్యాంగం అని ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా, మరి మీరు అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు ఫాలో చేయరండి? సో పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా కూడా ఈయన శిక్షార్హుడే. ఇన్ని 31 కేసులు ఉన్నప్పుడు రౌడీ షీట్ ఏంది, పీడీ యాక్ట్ కూడా పెట్టచ్చు.
పబ్లిక్ ని ప్రతిసారి నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు కదా. ప్రజలు మీ రాజకీయ అవసరాల కోసము అంటే దీంట్లో ఎక్కడ కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు కానీ, మర్డర్ కేసు కానీ, దౌర్జన్యం కేసు కానీ, ట్రెస్ పాసింగ్ కేసు, ఇవేం కేసులు లేవు కదా. ఇవన్నీ లేకుండానే పీడీ యాక్ట్ పెట్టవచ్చా, లేకుంటే రౌడీ షీట్ ఓపెన్ చేయవచ్చు అంటారా? అవే ఉండాలని ఎక్కడ లేదండి. ఓకే. కంటిన్యూస్ గా ఇఫ్ యు ఆర్ డిస్టర్బింగ్ ది ట్రాంక్విలిటీ అండ్ పీస్ ఆఫ్ ది సొసైటీ, ఓకే, యు ఆర్ డిస్టర్బింగ్ ది పీస్ అండ్ ట్రాంక్విలిటీ అంటే ప్రజలలో ఏమంటారు, సొసైటీలో శాంతియుత వాతావరణాన్ని భంగం చేసినా కంటిన్యూస్ గా చేస్తున్నాను. సో ఫైనల్ ఒకటి చెప్పండి, పీడీ యాక్ట్ ఒకవేళ నిజంగానే మీరు అనుకున్నట్టుగా ఇవన్నీ అవసరం లేదు, ట్రాంక్వాలిటీ అండ్ పీస్ని దెబ్బతీస్తే కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది, రౌడీ షీట్ కానీ పీడీ యాక్ట్ కానీ పెట్టవచ్చు అని చెప్పే నేపథ్యంలో ఒకవేళ నిజంగానే అది కనుక అప్లై చేస్తే పోలీస్ వాళ్ళు ఈరోజు ఆయన జైల్లో వేస్తారా? అంటే దానికి కూడా పెద్దగా బెయిల్ వస్తుందా? పీడీ యాక్ట్ పెడితే మటుకు 6 నెలలు బెయిల్ రాదండి. ఓకే. సో ఆ విధంగా ప్రయత్నం చేయవచ్చు అయితే పోలీస్ వాళ్ళు, ఒక ఛాన్స్ ఉంది. ఛాన్సెస్ ఆర్ దేర్, బట్ చాలా స్ట్రాంగ్ కేసు దాన్ని బిల్డప్ చేయాల్సి ఉంటుందా, ఎందుకంటే ఇది హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఓకే. యాక్ట్ నే ఛాలెంజ్ చేస్తారు, పీడీ యాక్ట్ నే. ఓకే. చేసినప్పుడు అక్కడ నిలవాలి కదా హైకోర్టులో. ఓకే. సో అంత ఈజీగా పెట్టరు. ప్రత్యర్థి పార్టీలకి ఒక అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది ఒకవేళ పీడీ యాక్ట్ పెడితే. వాళ్ళకు ఒక అవకాశం వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా గొడవ చేయడానికి. ఐ డోంట్ థింక్ అంత ఈజీగా పెట్టరు, బట్ ఈ షుడ్ బి టీచ్, ఒక లెసన్ అయితే ఇవ్వాలి ఇట్లాంటి వ్యక్తులకి. కేటీఆర్ ట్వీట్లు చూస్తున్నారు మీరు కూడా, హరీష్ రావు ట్వీట్లు చూస్తుంటారు, ఆయన ఎంత ఘోరంగా తిడుతున్నారో చూసుకోండి ఒకసారి, వాళ్ళు చూడాలి కేటీఆర్ హరీష్ రావు. డన్, నేను చూస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వర్షన్ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ పెట్టిన సెక్షన్లో చాలా వరకు కూడా 2 ఏళ్ల వరకు శిక్ష ఉండే సెక్షన్లే ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే బెయిల్ తొందరగా వచ్చే అవకాశం ఉంది, పెద్దగా అరెస్ట్ చేయకపోవచ్చు, ఆయనని జైల్లో వేయకపోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను చూపించాను మీకు ఈ సెక్షన్ అని కూడా 2 ఏళ్ల వరకు ఉన్నటువంటి